హాయ్ హలో వెల్కమ్. నేను మీ జోజుబాబుని. నిన్న మనం ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 మరియు ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో సెక్షన్ 22 కింద ఏముందో నేర్చుకున్నాం. అంటే ఈ సెక్షన్ 22లో ఎవరైనా వ్యక్తులు ఫారెస్ట్ అధికారికి కానీ అటవీ పోలీస్ అధికారికి కానీ వెంటనే అడవిలో నేరం జరిగిన, అగ్ని పడినా లేదా నేరం జరుగుతుందన్న సమాచారం తెలిసిన ఇలాంటి ఇన్ఫర్మేషన్ వెంటనే చేరవేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే నేరం కనుగొనటంలో అధికారులకు సహకరించాల్సిన అవసరం కూడా ఉంది అని తెలుసుకున్నాం. అలా చెయ్యని పక్షంలో వాళ్ళకి ప్రభుత్వ అధికారులకు సహకరించకపోతే వారి మీద చర్య తీసుకోవచ్చు. 1 సంవత్సరం పాటు జైలు శిక్ష, 5,000 రూపాయలు జరిమానా కూడా విధించవచ్చు. ఇది మనం నిన్న నేర్చుకున్నది. ఇవాళ మనం రిజర్వ్ ఫారెస్ట్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం? ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లోకి వెళ్తున్నాం. రిజర్వ్ అడవి నుంచి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లోకి వెళ్దాం. కాకపోతే మధ్యలో ఒక సెక్షన్ ఉంది. సెక్షన్ 23 ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 23లో రిజర్వ్ ఫారెస్ట్ని ఇక ముందు రిజర్వ్ ఫారెస్ట్లోని కొంత భాగాన్ని కానీ రిజర్వ్ ఫారెస్ట్ని ఆ ప్రాంతంలో రిజర్వ్ ఫారెస్ట్ని కానీ డిస్రిజర్వ్ చేసే అధికారం, అంటే రిజర్వ్ ఫారెస్ట్లోని కొంత అడవి భాగాన్ని కానీ రిజర్వ్ హక్కుల నుంచి, అంటే రిజర్వ్ ఫారెస్ట్ హోదా నుంచి తొలగించడం. అయితే ఈ విధంగా తొలగించడానికి కారణం ఏంటంటే, ఏదైనా ప్రాజెక్ట్స్ కోసం కాంపెన్సేటరీ అఫారెస్టేషన్ కింద ల్యాండ్ అలాట్మెంట్ చేసినప్పుడు మన దగ్గర ఉన్న రిజర్వ్ ఫారెస్ట్ ఆ ప్రాజెక్టుకి పనికి వస్తే దాన్ని తీసుకుని దానికి బదులుగా కొంత ల్యాండ్ని కాంపెన్సేట్ చేస్తూ ల్యాండ్ మనకి ఇవ్వటం జరుగుతుంది. ఈ ప్రక్రియ చేయాలంటే రిజర్వ్ ఫారెస్ట్ని ముందు రిజర్వ్ హోదా నుంచి తొలగించాలి, అంటే డిస్రిజర్వ్ చేయాలి. ఈ డిస్రిజర్వ్ చేసే అధికారము ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి ఒక నోటిఫికేషన్ ద్వారా అడవిని లేదా దానిలోని భాగాన్ని రిజర్వ్గా చాలించబడుతుంది. ఒక నోటిఫికేషన్ ద్వారా ఇక నుంచి ఇది రిజర్వ్ కాదని చెప్పబడుతుంది. కానీ అంతకుముందు ఆ రిజర్వ్లో అనుభవిస్తున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవి కూడా చాలించబడతాయి, కానీ పునరుద్ధరించబడవు. ఈ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ ఏరియా పూర్తిగా హ్యాండ్ ఓవర్ చేయాల్సి ఉంటుంది. ఇది రిజర్వ్ ఫారెస్ట్ చేయడానికేమో సెక్షన్ 4 నోటిఫికేషన్ ద్వారా మనం రిజర్వ్ ల్యాండ్గా చేస్తున్నాము. ఆ తర్వాత అదే ల్యాండ్ని మనం సెక్షన్ 15 నోటిఫికేషన్ ద్వారా రిజర్వ్ ఫారెస్ట్గా డిక్లేర్ చేస్తున్నాము. ఈ రకంగా డిక్లేర్ చేసినట్టు రిజర్వ్ ఫారెస్ట్ని డిస్రిజర్వ్ కూడా చేయడానికి ఒక సెక్షన్ ఉంది. ఈ సెక్షన్ ద్వారా డిస్రిజర్వ్ అయితే తప్ప దాన్ని ఇతర కార్యక్రమాలకి, ఇతర ప్రాజెక్ట్ పనులకి, అటవీయేతర పనులకి ఉపయోగించడానికి వీలు లేదు ఆ ల్యాండ్ని, ఆ అడవిని. సో దానికి సెక్షన్ 23 ఉపయోగించాల్సి ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు మనం సెక్షన్ 24 గురించి నేర్చుకుందాం. సెక్షన్ 24లో ఏముందంటే, ప్రభుత్వ నోటిఫికేషన్ ద్వారా ఏదైనా అడవి లేదా ప్రభుత్వ ఆస్తిగా ఉన్నటువంటి నిరర్ధకమైన భూమిని రక్షిత అడవిగా డిక్లేర్ చేయవచ్చును.
రక్షిత అడవి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. ఈ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అనేది ఎక్కడ ఉంటుందంటే రిజర్వ్ ల్యాండ్ కింద. రిజర్వ్ ఫారెస్ట్ పైన ఉంటే దాని కింద రిజర్వ్ ల్యాండ్ ఉంటే, అంటే సెక్షన్ 4 నోటిఫికేషన్ అయినటువంటి ల్యాండ్కి దిగున ఉన్నటువంటి ప్రభుత్వ భూమి నిరర్ధకంగా ఉంటే దాన్ని, ప్రభుత్వ ఆస్తిని ఒక నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వం ఏం చేస్తుందంటే రక్షిత అడవిగా డిక్లేర్ చేస్తుంది. ఆ ప్రాంతంలో ఎక్కువగా అటవీ సంపద ఉంటే, వన్యమృగాలు ఉంటే, లేదా చెట్లు ఎక్కువగా పెరిగి ఉంటే, వాల్యుబుల్ ట్రీస్ ఉంటే, దాన్ని నిరర్థకంగా ఉంది కాబట్టి దాన్ని ఎవరన్నా పాడు చేయకుండా ఉండటం కోసం దాన్ని ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా రక్షిత అడవిగా దాన్ని డిక్లేర్ చేస్తుంది. ఇది సెక్షన్ 24 నోటిఫికేషన్ డిక్లేర్ చేస్తుంది. అదే ప్రభుత్వం మళ్ళీ ఒకవేళ ఆ భూభాగం ఏదైనా ప్రాజెక్ట్స్కి, ప్రభుత్వ అవసరాలకు, లేదా ఏదైనా అటవీయేతర పనులకు ఉపయోగించాల్సిన అవసరం ఏర్పడితే, ఆ ల్యాండ్తో పని పడితే, అంటే రక్షిత అడవితో డిక్లేర్ చేసిన రక్షిత అడవితో పని పడితే దాన్ని తిరిగి సెక్షన్ 28 ద్వారా డిస్రిజర్వ్ కూడా చేయవచ్చు. రిజర్వేషన్ నుంచి అది రక్షిత అడవి నుంచి దాన్ని హోదా నుంచి తప్పించవచ్చు. సో ఈ రకంగా మనం సెక్షన్స్ ఉన్నాయి మనకి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967లో. అయితే సెక్షన్ 24 ద్వారా రిజర్వాయర్గా డిక్లేర్ చేయబడుతుంది. ఇక్కడ మనకి నేరము శిక్ష విషయానికి వస్తే ల్యాండ్ స్టేటస్ వచ్చేసి రక్షిత అడవి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్. సో ఈ రక్షిత అడవి కానీ దాని భాగాన్ని కానీ ఎవరైనా వ్యక్తి నిర్లక్ష్యంగా కానీ ఉద్దేశపూర్వకంగా కానీ అగ్ని ప్రమాదం ఏర్పరిచితే, అలాగే అడవిలో కానీ కొంత మేరకు కానీ అలాంటి నేరం, అడవిని తగలబెట్టడం కానీ ఉద్దేశపూర్వకంగా కానీ లేదా నిర్లక్ష్యంగా కానీ అడవికి నష్టం, అగ్ని ప్రమాదం చేయటం ద్వారా నష్టం కలిగిస్తే సంబంధిత డిఎఫ్ఓ గారు ఏం చేస్తారంటే ఆ రక్షిత అడవిని కానీ దానిలో కొంత భాగాన్ని కానీ పశువులు, ఆ గ్రామస్తులు పశువులు మేపుకోకుండా అనుమతి ఇవ్వకుండా కొంతకాలం ఆ ఏరియాని మూసివేస్తారు, ఆ ఏరియాని క్లోజ్ చేస్తారు. అంటే దానిలో ఎవరు కూడా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయకూడదు, పశువులు మేపకూడదు. అది డిఎఫ్ గారి ఉత్తర్వుల ద్వారా ఆ ఏరియాని మూసివేస్తారు. అలా జరిగిన నేరానికి, రక్షిత అడవిలో జరిగిన నేరానికి పనిష్మెంట్ ఏంటంటే అడవిని కొంతకాలం మూసివేయటం, పశువులు మేపకుండా. కానీ మరి ఆ గ్రామస్తులు ఊరుకోరు కదా, వారు ఏదో రకంగా వాళ్ళ యొక్క పశువుల్ని మేపడానికి కానీ వాళ్ళు కానీ మళ్ళీ ఆ రక్షిత అడవిలోనికి, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లోనికి ప్రవేశించడం జరుగుతుంది. అలా ఎవరైనా ప్రవేశిస్తే అది ఏపీ ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్ 25 సబ్సెక్షన్ 2 కింద నేరం కింద పరిగణించబడుతుంది. ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 25 సబ్సెక్షన్ 1లో అయితే ఇది రక్షిత అడవిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ ఏరియాని మూసివేయడం. అలాగే సెక్షన్ 25(2)లో సబ్సెక్షన్ 2లో పనిష్మెంట్ ఏంటంటే ఎవరైనా అలా మూసివేయబడిన అడవిలోనికి ప్రవేశించితే లేదా పశువులను మేపడానికి లోపలికి తీసుకెళ్తే వారిపై కేసు నమోదు చేసి సెక్షన్ 25
సబ్సెక్షన్ 2 కింద కేసు నమోదు చేసి వారికి 3 నెలల జైలు శిక్ష లేదా 500 రూపాయల జరిమానా లేదా రెండు కూడాను ఫైన్ వేయవచ్చును. ఇది సెక్షన్ 25 కింద రక్షిత అడవిలో జరిగిన నేరానికి శిక్ష. అయితే రక్షిత అడవిలో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో కొన్ని చెట్లని రిజర్వ్ ట్రీస్గా ప్రభుత్వం డిక్లేర్ చేయవచ్చు. ఈ రిజర్వ్ ట్రీస్ అంటే ఆ చెట్లను ఎవరు కూడా నరకకూడదు, హాని చేయకూడదు. అవి వాటి జీవితాంతం రిజర్వ్ ట్రీస్గానే ఉంటాయి. వాటి నుంచి వచ్చేటటువంటి సీడ్ని ప్లస్ ట్రీస్ కింద వాటిని గుర్తించి వాటి నుంచి వచ్చే సీడ్ని మళ్ళీ రీజనరేషన్ కోసం ఉపయోగించడానికి వీలుగా ఉంటుంది. అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి చెట్లని రిజర్వ్ ట్రీస్గా సెక్షన్ 26 కింద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఒక నోటిఫికేషన్ ద్వారా ఆ ట్రీస్ని డిక్లేర్ చేస్తారు. అట్లా డిక్లేర్ చేసింది సెక్షన్ 26 క్లాస్ 2 కింద. ఈ నోటిఫికేషన్ కాపీలని దగ్గరలో ఉన్నటువంటి విలేజెస్లో, గ్రామాల్లో, పట్టణాల్లో, ప్రముఖమైన ప్రదేశాల్లో అంటించి టామ్ ద్వారా ఆ చెట్లను ఎవరు కూడా ముట్టుకోకూడదు, నరకకూడదు, దానికి ఎలాంటి హాని చేయకూడదని ప్రభుత్వం అనగా ఫారెస్ట్ డిపార్ట్మెంటు టామ్ ద్వారా ప్రజలకి తెలియజేయాలి. ఇది సెక్షన్ 26 కింద ఉన్నటువంటి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఉన్నటువంటి రిజర్వ్ ట్రీస్ గురించి. అలాగే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో రిస్ట్రిక్షన్స్ ఏమున్నాయి? ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో చేయకూడనటువంటి పనులు ఎలాగైతే మనకి ఏపీ ఫారెస్ట్ యాక్ట్ 1967 సెక్షన్ 20 సబ్సెక్షన్ 1 క్లాస్ ABCDలో ఏవైతే పనులు చేయకూడదు, చేస్తే నేరానికి తగిన శిక్ష డీలో ఉంది. సో ఏదైతే సెక్షన్ 20లో అంటే రిజర్వ్ ఫారెస్ట్లో సెక్షన్ 20లో ఆర్ రిజర్వ్ ఫారెస్ట్లో జరిగినటువంటి నేరాలకి శిక్ష లేదా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉన్నాయనేది మనం తెలుసుకున్నాం సెక్షన్ 20లో. అలాగే సెక్షన్ 27లో కూడా సేమ్ ఇంచుమించు అన్నీ కూడాను అవే క్లాజులు. సెక్షన్ 27 సబ్సెక్షన్ 1లో ప్రభుత్వం రక్షిత అడవిలో వ్యక్తులకు, కమ్యూనిటీలకు ఈ క్రింది నిబంధనలు ఇచ్చింది. కమ్యూనిటీ అంటే మనకి ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో కమ్యూనిటీస్ కూడా విఎస్ఎస్లు ఇలాంటివి, పంచాయతీ కమిటీసు ఇవన్నీ కూడాను ఉండి వాళ్ళు ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేసుకుంటారు. కాబట్టి వాళ్ళకి అలాగే గ్రామస్తులకి, కమిటీలకు, వ్యక్తులకు ఇండివిజువల్గా ఈ క్రింది నిబంధనలు ఇచ్చింది. సో సెక్షన్ 27(1) క్లాజ్ ఏ, ఇక్కడ మనకి క్లాజ్ ABCDEFG వరకు మనకి క్లాజులు ఉన్నాయి. ఈ క్లాజుల్లో ఒక్కొక్క క్లాజులో ఏమేమి పనులు చేయకూడదు అనేది తెలియజేశారు. చూడండి, క్లాజ్ ఏలో సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాజ్ ఏలో సాగు కోసం లేదా ఇతర అవసరాల కోసం భూమిని దున్నుట, అంటే అటవీ భూమిని దున్నుట, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని దున్నుట,
సాగు చేయుట, శుభ్రం చేయుట, ఆక్రమించుట నియంత్రించవచ్చు. అలాగే క్లాస్ బి కింద నిప్పు వెలిగించుట నిషేధించవచ్చును లేదా నియంత్రించవచ్చును. అలాగే క్లాస్ సి కింద కోయుట, కన్వర్షన్ చేయుట, చెట్లని కోయటం కానీ వాటిని కన్వర్షన్ అంటే దూలాల కింద లేదా సాన్ టింబర్ కింద కన్వర్ట్ చేయుట, చెట్లను తొలగించుట మరియు సహజ ఫలసాయాన్ని, అటవీ ఫలసాయాన్ని సేకరించుట లేదా తొలగించుట నియంత్రించవచ్చు. అటవీ ఫలసాయాన్ని సేకరించకూడదు లేదా అలాగే చెట్లను కోయటం కానీ కన్వర్షన్ చేయటం కానీ చెట్లను తొలగించడం కానీ చేయకూడదు. ఇది క్లాస్ సి. క్లాస్ డిలో రాళ్ళు క్వారీ చేయుట, సున్నం రాయి బట్టీలు పెట్టడం, బొగ్గు బట్టీలు పెట్టడం కూడా నిషేధించడం. సేమ్ ఇదే మనకి సెక్షన్ 20లో కూడాను మనకి సబ్ క్లాజెస్లో ఇవి చేయకూడదని మనకి ఉంది. సో అలాగే అది రిజర్వ్ ఫారెస్ట్లో అయితే ఇది ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో. ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో కూడా క్లాస్ సి ప్రకారం గడ్డి కోయుట, పశువులను మేపుట, వాటికి సంబంధించిన సీ ఫీజు వసూలు చేయడం నియంత్రించవచ్చు. అయితే సబ్ సెక్షన్ 1 క్లాస్ ఎఫ్లో ఏముందంటే సెక్షన్ 27లో సబ్ సెక్షన్ 1 క్లాస్ ఎఫ్లో ఏముందంటే వేటాడుట, కాల్చుట, చేపలు పట్టట, నీటిని కలుషితం చేయుట లేదా విషపూరితం చేయుట లేదా బోనులు, ఉచ్చులు పెట్టుట కూడా నియంత్రించవచ్చును లేదా నిషేధించవచ్చును. అలాగే సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాస్ జీలో, ఇదే లాస్ట్ క్లాస్ జీలో కలప లేదా ఇతర సహజ ఉత్పత్తులపై చెల్లింపు విధానం నిర్ధారించుటకు నిబంధనలను ఏర్పాటు చేయవచ్చును. ఈ కలప లేదా కలప ఉత్పత్తులపై చెల్లింపులు విధానం అంటే ఫర్ ఎగ్జాంపుల్ విఎస్ఎస్ వాళ్ళు బ్యాంబోని నరికి దాని నుంచి వెదురు బద్దలతో ప్రోడక్ట్స్ని తయారు చేస్తారు. అలాగే అగరబత్తి పుల్లలను కూడా తయారు చేస్తారు. వీటికి సంబంధించిన చెల్లింపులు, ఫీజులు, సీ ఫీజు లాంటివి ఏర్పాటు చేయటం కూడా ఆ ప్రభుత్వం చేయవచ్చు లేదా డిఎఫ్ఓ గారు చేయవచ్చు, అధికారం కలదు. సో అయితే సెక్షన్ 27లో ఈ పనులు చేయడానికి పర్మిషన్స్ ఉండాలి లేదా అవి చేయకూడదు. అలా చేస్తే ఏంటి పనిష్మెంట్? నేరాలు అయితే ఇవి సెక్షన్ 20లో ఉన్నట్టుగానే 27లో కూడా ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో నేరాలు ఉన్నాయి. ఈ నేరాలని పనిష్మెంట్స్ ఏంటి? రక్షిత అడవిలో సెక్షన్ 27(2) కింద ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నాయి. ఇది ఏపీ ఫారెస్ట్ 1967లో అయితే వీటికి ఎలాంటి పనిష్మెంట్స్ ఇవ్వలేదు. రక్షిత అడవిలో జరిగినటువంటి నేరాలకి ఎలాంటి పనిష్మెంట్స్ సూచించలేదు. కానీ ఏపీ ఫారెస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ 2016లో మాత్రం దీనికి పనిష్మెంట్స్ ఈ రకంగా ఉన్నాయి. సెక్షన్ 27(2) కింద 27 సబ్సెక్షన్ 2 కింద రక్షిత అడవిలో
ఎవరైనా ఈ చట్టం క్రింద రూల్స్ అతిక్రమించిన ఎడల సెక్షన్ 27(1) క్లాజ్ 1 కింద రెడ్ శాండర్స్, శాండిల్వుడ్ మరియు షెడ్యూల్ ట్రీ విషయంలో అయితే ఏదన్నా నేరం చేసినట్లయితే కమ్యూనిటీలు కానీ లేదా వ్యక్తులు కానీ చేసినటువంటి అయితే వాళ్ళకి 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా 10 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. ఇది శాండిల్వుడ్, రెడ్ శాండర్స్ విషయంలో. అయితే ఇదే నేరాన్ని ఫస్ట్ టైం చేస్తే మొదటిసారి నేరం చేస్తే 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 3 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చు. ఇదేంటి? సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 సబ్ క్లాస్ ఏ కింద. అదే సబ్ క్లాస్ బి కింద సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాస్ 1 సబ్ క్లాస్ బి కింద రెండోసారి నేరం చేస్తే 7 సంవత్సరాల జైలు శిక్ష లేదా 5 లక్షల రూపాయల జరిమానా విధించవచ్చును. సో ఇది రెడ్ శాండర్స్, శాండిల్వుడ్ విషయంలో రక్షిత అడవిలో జరిగిన నేరానికి సెక్షన్ 27 కింద ఉన్నటువంటి పనిష్మెంట్స్, శిక్షలు. అయితే అదే సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాస్ 2లో ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ పైన తెలిపిన వాల్యుబుల్ టింబర్ విషయంలో కాకుండా మరి ఏ ఇతర అటవీ నేరంలో చేసిన, అంటే ఇందాక చెప్పినట్టుగా భూమిని దున్నటం కానీ లేదా నీరు కలుషితం చేయటం కానీ, చేపలు పట్టడం కానీ, ఇలాంటి పనులు అడవిలో ట్రెస్పాస్ చేయటం కానీ, అగ్నితో వెళ్ళటం కానీ ఇలాంటివి చేయకూడదు. ఒకవేళ చేస్తే, ఎవరైనా చేస్తే, సాధారణ నేరాలు చేస్తే చేసంచో 3 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష, అలాగే లేదా 5,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు జరిమానా విధించవచ్చును. అదే వ్యక్తులు మొదటిసారి నేరం చేసిన విషయంలో అయితే 3 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు శిక్ష లేదా 5,000 రూపాయలు జరిమానా విధించవచ్చును. అదే సెక్షన్ 27(1) సబ్సెక్షన్ 1 క్లాస్ 2 బి కింద, ఇందాక ఏ కింద మొదటిసారి నేరం చేస్తే 3 నెలల నుంచి 5 సంవత్సరాల జైలు అండ్ 5,000 రూపాయలు ఫైన్. అదే సెక్షన్ 27 సబ్సెక్షన్ 1 క్లాస్ 2 సబ్ క్లాస్ బి కింద రెండోసారి నేరంకి పాల్పడితే వాళ్ళకి 1 సంవత్సరం జైలు శిక్ష లేదా 30,000 రూపాయల జరిమానా విధించవచ్చును. ఇవి సాధారణ నేరాలకి. ఇందాక చెప్పినేమో రెడ్ శాండర్స్, శాండిల్వుడ్ విషయంలో జరిగిన నేరాలకి శిక్ష. ఇది నేరము, శిక్ష అండర్ సెక్షన్ 27 ఇన్ ఎక్కడ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ఏరియాలో. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా? సో మీరు ఇవి సెక్షన్ 27 కింద తెలుసుకున్నారు. ఇందాక చెప్పాను మీకు, సెక్షన్ 24 చెప్పినప్పుడే చెప్పాను. ఏమని? సెక్షన్ 28 ఒకటి ఉంది, రక్షిత అడవి హోదా నుంచి తొలగించడానికి నిర్ణయించే సెక్షన్ ఇది. సో తొలగించడానికి నిర్ణయించిన అధికారులు ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ద్వారా ఒక నోటిఫికేషన్ ఇచ్చి తగినంత సమయం ఇచ్చి రక్షిత అడవి హోదా నుంచి తొలగించడానికి ఆదేశించవచ్చును. సో రక్షిత అడవి అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని డిజరిజర్వ్ చేయడానికి
కూడా సెక్షన్ 28 కింద ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని డిస్రిజర్వ్ చేయవచ్చు. అలాగే సెక్షన్ మనం 23 కింద ఏం చూసాం, రిజర్వ్ ఫారెస్ట్ని డిస్రిజర్వ్ చేయటం చూసాం. ఇది సెక్షన్ 28లో ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ని డిస్రిజర్వ్ చేయటం మనం చూస్తున్నాం. కాబట్టి ఫ్రెండ్స్, జాగ్రత్తగా సెక్షన్స్ని గుర్తుపెట్టుకుంటే మీకు చాలా వరకు మీ లా అనేది చాలా ఈజీ అవుతుంది. అంత కష్టమైన పని కాదు. తెలుగులో మీకు లా పుస్తకాలు లేవు కాబట్టి నేను మీకు ఈ సబ్జెక్ట్ని తెలుగులో అనువదించి మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈజీగా మీకు అర్థమయ్యేటట్లుగా మళ్ళీ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను. కాబట్టి ఎలాంటి సమస్యలు, ఎలాంటి డౌట్స్ రాకూడదు. పరీక్షలో మీరు డ్యామ్ షూర్గా మీ ఆన్సర్స్ని రాయవచ్చు. అలాగే మీకు ఎలాంటి ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే నేను మీకు నా థంబ్నెయిల్లోనే మీకు నా ఫోన్ నెంబర్ ఇచ్చాను, వాట్సాప్ నెంబరు. దానికి మెసేజ్ చేయండి, లేదా మాట్లాడండి, లేదా మీరు మీ యొక్క డౌట్స్ని దానిలో పోస్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. మళ్ళీ మనం రేపు ఇంకో కొత్త టాపిక్తో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ. బాయ్.